सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। हरिः ओम् श्रीगुरुभ्यो नमः। हरिः ओम् वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी పరమానందం కృష్ణం వందే జగద్గురుం. మనం భగవద్గీత 88వ క్లాస్లో ఉన్నాం. అంతకు ముందు క్లాస్లో 8వ అధ్యాయంలో 7వ శ్లోకం వరకు ముగించుకున్నాము. ఇప్పుడు 8వ అధ్యాయంలో 1 నుంచి 12 వరకు చాంట్ చేస్తాను. ఓం శ్రీ పరమాత్మనే నమః. అత అష్టమోऽధ్యాయః అక్షరబ్రహ్మయోగः. అర్జున ఉవాచ కిం తద్బ్రహ్మ కిమధ్యాత్మం కిం కర్మ పురుషోత్తమ అధిభూతం చ కిం ప్రోక్తం అధిదైవం కిముచ్యతే అధియజ్ఞః కథం కోత్ర దేహేస్మిన్ మధుసూదన ప్రయాణకాలే చ కథం జ్ఞేయోసి నియతాత్మభిః. శ్రీభగవానువాచ అక్షరం బ్రహ్మ పరమం స్వభావోऽధ్యాత్మముచ్యతే భూతభావోద్భవకరః విసర్గః కర్మ సంహితః అధిభూతం క్షరో భావః పురుషశ్చాదిదైవతం అధియజ్ఞోహమేవాత్ర దేహే దేహభృతాం వర అంతకాలే చ మామేవ స్మరన్ ముక్త్వా కలేవరం యప్రయాతి సమద్భావం యాతి నాస్త్యత్ర సంశయః యం యం వాపి స్మరన్ భావం త్యజత్యంతే కలేవరం తం తమేవైతి కౌంతేయ సదా తద్భావభావితః. తస్మాత్ సర్వేషు కాలేషు మామనుస్మరయుధ్య చ మయ్యర్పితమనో బుద్ధిః మామే వైషస్య సంశయం. అభ్యాసయోగయుక్తేన చేతసా నాన్యగామినా పరమం పురుషం దివ్యం యాతి పార్థానుచింతయన్ కవిం పురాణం అనుశాసితారం అనోరణీయాం సమనుస్మరేద్యః సర్వస్య ధాతారమచింత్య రూపం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్. ప్రయాణకాలే మనసాచలేన భక్త్యా యుక్తో యోగబలేన చైవ భ్రువోర్मध्ये ప్రాణమావేశ్య సమ్యక్ సతం పరం పురుషముపైతి దివ్యం. యదక్షరం వేదవిదో వదంతి విసంతి యత్యదయో వీతరాగాః యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి తత్తే పదం సంగ్రహేణ ప్రవక్ష్యే. సర్వద్వారాణి సంయమ్య మనోహృది నిరుధ్య చ మూర్ధ్వాధ్యాయాత్మనః ప్రాణం ఆస్థితో యోగధారణాం. 8వ అధ్యాయం ఉపాసన ప్రధానంగా ఉందని చూసాం. ఉపాసన అంటే సగుణ బ్రహ్మ విషయ మానస వ్యాపార అని చూసాం. ఇది మనసుకు సంబంధించింది. ఈ ఉపాసనలో మళ్ళీ 2 రకాలు ఉన్నాయి, సకామ ఉపాసన, నిష్కామ ఉపాసన. ఇక్కడ కృష్ణ పరమాత్మ చెప్తున్నది నిష్కామ ఉపాసన, అది కూడా సగుణ బ్రహ్మ ఉపాసన. అందువల్ల దాన్ని సగుణ బ్రహ్మ విషయ మానస వ్యాపారం అంటారు. ఈ సగుణ బ్రహ్మ ఉపాసన చేసిన వ్యక్తికి 2 మార్గాలు ఉన్నాయి. అది సగుణ బ్రహ్మ ఉపాసన చేసి చిత్త ఏకాగ్రత పొంది జ్ఞానానికి వచ్చి జ్ఞానం పొంది ఇక్కడే ఇప్పుడే జీవన్ముక్తి, మరణించాక విదేహ ముక్తి పొందటం ఒక పద్ధతి. లేదు, సగుణ ఉపాసనలోనే కొనసాగుతూ
మరణించేదాకా సగుణ ఉపాసన చేసి ఆ పుణ్యఫలం వల్ల శుక్లగతిలో బ్రహ్మలోకానికి వెళ్ళి బ్రహ్మ దగ్గర జ్ఞానం పొంది క్రమముక్తి పొందటం ఇంకొక పద్ధతి. ఇక్కడ కృష్ణ పరమాత్మ సగుణ ఉపాసన కొనసాగిస్తున్న వ్యక్తి గురించి చెప్తున్నాడు. ఇతను సకామ ఉపాసకుడు కాదు కాబట్టి ఇహలోక పరలోక ఫలాలను పొందడు. జ్ఞాన మార్గానికి రాలేదు కాబట్టి మోక్షము పొందడు. ఇతని పరిస్థితి ఏమిటి అంటే ఇతను నిష్కామ ఉపాసకుడు కాబట్టి ఈశ్వరుణ్ణే నిరంతరం తలుచుకుంటూ ఉంటాడు కాబట్టి మరణంలో కూడా ఈశ్వరునే తలుచుకుంటాడు. అంటే ఇతని విషయాలు మర్చిపోకూడదు. ఇతను అజ్ఞాని, నిష్కామ ఉపాసకుడు, దైవ చింతనతో మరణించాడు. అటువంటి వాని పరిస్థితి ఏమిటో ఈ 8వ అధ్యాయం కూలంకషంగా చర్చిస్తుంది. ఇతనికి మోక్షం మీద శ్రద్ధ ఉంది కానీ ఏ కారణం వల్లనో జ్ఞానయోగానికి ఈ జన్మలో రాలేదు. అటువంటి వ్యక్తి శ్రేష్టమైన లోకానికి వెళ్తాడు. అంటే శుక్లగతి ద్వారా బ్రహ్మలోకానికి వెళ్ళి అక్కడ బ్రహ్మ ద్వారా జ్ఞానం పొంది మోక్షం పొందుతాడు. ఈ అధ్యాయం ఆ విధంగా క్రమముక్తి గురించి బోధిస్తుంది. కానీ కృష్ణ పరమాత్మ మనం జీవన్ముక్తిని మాత్రమే ఎన్నుకోవాలని కోరుకుంటున్నాడు. అందువల్ల ఈ 2వ షట్కంలో 5 అధ్యాయాలలో జీవన్ముక్తి గురించి చెప్పి ఈ ఒక్క అధ్యాయంలోనే క్రమముక్తి చెప్పాడు. అది కూడా ఎందుకు అంటే దాని గురించి మనం తెలుసుకోవాలి కాబట్టి. అందువల్ల ఈ నేపథ్యంతో ఈ అధ్యాయాన్ని చూస్తున్నాం. 8వ అధ్యాయాన్ని ప్రధానంగా 5 భాగాలుగా విభజించవచ్చు అని చూసాం. అవి 7 ప్రశ్నలు, 6 జవాబులు. శ్లోకాలు 1 నుంచి 4 వరకు. 2 ప్రయాణ కాలంలో ఈశ్వర స్మరణం. శ్లోకాలు 5 నుంచి 14 వరకు. 3 2 రకాల లక్ష్యాలు. శ్లోకాలు 15 నుంచి 22 వరకు. 4 2 రకాల మార్గాలు, 2 రకాల సాధకులు. శ్లోకాలు 23 నుంచి 27 వరకు. 5 ఉపాసన స్థుతి. శ్లోకం 28. 7 ప్రశ్నలకి 6 జవాబులు 1 నుంచి 4లో చూసేసాం. అవి టూకీగా చూస్తే బ్రహ్మ ఎవరు? పరమం అక్షరం బ్రహ్మ. అధ్యాత్మం ఎవరు? శరీరంలో ఉన్న చైతన్యం. కర్మ ఏమిటి? భవిష్యత్ సృష్టి యొక్క కారణం. అధిభూతం అంటే సృష్టిలో నాశనమయ్యే ప్రతిదీ. అధిదైవం అంటే హిరణ్య గర్భ. అధియజ్ఞం అంటే ఈశ్వరుడు శరీరంలో ప్రాజ్ఞ రూపంలో ఉన్నాడు. ఇవి ఇంతవరకు వచ్చిన జవాబులు. 2వ అంశంలో ఉన్నాం మనం ఇప్పుడు. అది ప్రయాణ కాలంలో ఈశ్వర స్మరణం. శ్లోకాలు 5 నుంచి 14 వరకు. ఇది 7వ ప్రశ్నకి జవాబుగా వస్తుంది. దీన్ని 2 ప్రశ్నలుగా విభజించి చూసాము. మరణకాలంలో దేవుణ్ణి తలుచుకోవటంలో ఏదైనా ప్రత్యేకత ఉందా? ఒక ప్రశ్న. మరణకాలంలో భగవంతుణ్ణి ఎలా తలుచుకోగలము? ఈ రెండింటినీ కలిపి ప్రయాణకాల ఈశ్వర స్మరణం అనవచ్చు. దీనికి కృష్ణ పరమాత్మ చాలా వివరంగా జవాబు చెప్పుకొస్తున్నాడు. అందువల్ల ఈ అధ్యాయాన్ని ప్రయాణకాల స్మరణ యోగము అని కూడా అని ఉండవచ్చు. కానీ ప్రయాణం మాట ఎత్తితేనే భయపడతారు కొంతమంది. దీనికి జవాబుగా కృష్ణ పరమాత్మ ఒక ప్రకృతి సూత్రాన్ని చెప్పాడు. మరణించేప్పుడు భగవంతుని ఎలా తలుచుకోగలము అనే సంశయం వస్తే దానికి ప్రకృతి సూత్రం ఇది. మీకు జీవితంలో ఏది చాలా ఇష్టమైతే దాన్నే మరణకాలంలో తలుచుకుంటారు. దీన్ని మరణపరంగా చెప్తే మరణ సమయంలో ఏది ఎక్కువగా తలుచుకుంటే అది మీ వ్యక్తిత్వం. అంటే మీ వ్యక్తిత్వాన్ని మీరు చేసిన ఆఖరి ఆలోచనల వల్ల చెప్పవచ్చు. ఎందుకలా అంటున్నాము? మీ జీవితాన్ని నిర్ణయించేది మీ ఫ్రీ విల్ ప్లస్ మీ వాసనలు. మొదట్లో మీ ఫ్రీ విల్ బలంగా ఉంటుంది, వాసన బలహీనంగా ఉంటుంది. సిగరెట్ త్రాగటం, మందు తాగటం వంటి చెడు అలవాట్లు తీసుకుంటే ఈ విషయం అర్థమవుతుంది. ఇవి అలవాటు అయ్యాక వీటి విషయంలో మీ ఫ్రీ విల్ పనిచేయదు. మీకు అసలు ఫ్రీ విల్ పనిచేయదు అనటం లేదు, ఈ చెడు అలవాట్ల విషయంలో ఫ్రీ విల్ పనిచేయదు అంటున్నాం. అందువల్ల చెడు అలవాట్లను పారద్రోలాలంటే భగవంతుణ్ణి శరణు వేడాలి. ఈ విధంగా మీ ఆఖరి ఆలోచన మీ అలవాట్ల మీద ఆధారపడి ఉంటుంది.
మీ అలవాట్లు మీ జీవన విధానం మీద ఆధారపడి ఉంటుంది. అందువల్ల మీ జీవన విధానం మీ ఆఖరి ఆలోచనను నిర్దేశిస్తుంది. మీ ఆఖరి ఆలోచన మీకు వచ్చే జన్మను నిర్ణయిస్తుంది. దీనితో 7వ ప్రశ్న యొక్క మొదటి భాగానికి జవాబు వచ్చింది. దేని గురించి మీరు ఆలోచిస్తారో అది పొందుతారు అని. అంటే 7వ ప్రశ్న, మరణకాలంలో దేవుణ్ణి తలుచుకోవడంలో ఏదైనా ప్రత్యేకత ఉందా అంటే దానికి జవాబు, ఆఖరి నిమిషంలో తలుచుకున్న ఆలోచన మనకు వచ్చే జన్మను నిర్ణయిస్తుంది. కాబట్టి మరణకాలంలో భగవంతుని తలుచుకుంటే మంచి జన్మ వస్తుంది. మరణకాలంలో భగవంతుని ఎలా తలుచుకోగలము? దీనికి జవాబు ఊహించుకోవచ్చు. మరణ సమయంలో మన వాసనలు బలంగా అవుతాయని చూసాం. అంటే మన వాసనలను మంచి వాసనలుగా పెంచుకుంటూ రావాలి. 7వ శ్లోకం అంత ముందు ముగించుకున్నా, అది మళ్ళీ ఒకసారి చూద్దాం. తస్మాత్ సర్వేషు కాలేషు మామనుస్మరయుధ్య చ మయ్యర్పిత మనో బుద్ధి మామే వైశ్యస్య సంశయం. తస్మాత్ సర్వేషు కాలేషు మాం అనుస్మర. అందువల్ల అన్ని కాలాల్లోనూ నన్నే తలుచుకో. అప్పుడు నీ సుప్త చేతన మనసు నా ఆలోచనలతో నిండి ఉంటుంది అని కృష్ణ పరమాత్మ అంటున్నాడు. అంటే భగవంతుణ్ణే తలుచుకుంటూ ఉంటే లౌకిక వ్యవహారాలు నడపటం ఎలా అంటే అది తంబూరా శృతిలాగా మన మనసులో వెనక ఉండాలి. ఓ సంగీత విద్వాంసుడిదే దానికి ఉదాహరణ. అతను కచేరీ మొదలెట్టే ముందు తంబూరని శృతి చేసుకుంటాడు, తర్వాత తన పాటలో లీనమైపోతాడు. కానీ ఎక్కడన్నా అపశృతి దొరికితే అతనికి తెలుస్తుంది. మయ్యర్పిత మనోబుద్ధి, నీ మనసుని బుద్ధిని కూడా నాకే అర్పించు. సగుణ ఈశ్వర ఉపాసన చేయి, నిర్గుణ జ్ఞానం కూడా పొందు. మామేవ ఏష్యసి. అలా భావపరంగా ఈశ్వరుని మీద ఆధారపడి బుద్ధిపరంగా ఈశ్వర జ్ఞానం పొంది అటువంటి జీవన విధానాన్ని పాటిస్తే నువ్వు నన్నే పొందుతావు. అది కూడా ఎలా? అసంశయం. కృష్ణ పరమాత్మ ఇక్కడ హామీ ఇస్తున్నాడు, నిస్సందేహంగా పొందుతావు. మనుషులు చేసే ప్రమాణాలు నిలబెట్టుకోరు కానీ భగవంతుడు నిలబెట్టుకుంటాడు. నీ మనోబుద్ధుల నాకే అర్పిస్తే నిస్సందేహంగా నన్నే పొందుతావు అని కృష్ణ పరమాత్మ హామీ పత్రాన్ని జత చేశాడు. ఇంతవరకు ముందు క్లాసులో చూసాము. ఇప్పుడు 8వ శ్లోకం చూద్దాం. అభ్యాసయోగయుక్తేన చేతసానాన్యగామినా పరమం పురుషం దివ్యం యాతి పార్థానుచింతయన్. ప్రయాణకాలే మనం కలుపుకుంటాం. అనుచింతయన్, ప్రయాణ కాలంలో ఒక సగుణ ఉపాసకుడు భగవంతుణ్ణే తలుచుకుంటూ మరణిస్తాడు. ప్రయాణ కాలం అంటే మామూలుగా మన లౌకికంగా చేసే ప్రయాణాలు కాదు, అంతిమ ప్రయాణం అని చూసాం. అంటే మరణించాక చేసే ప్రయాణం. పరమం పురుషం దివ్యం, పారమాది స్థాయికి చెందిన భగవంతుణ్ణి పొందుతాడు. పురుష పదానికి 2 అర్థాలున్నాయి. పురుషేతే ఇది పురుష అంటే హృదయంలో ఉండేవాడు. పూరయతి సర్వం ఇది పురుష, ప్రపంచం అంతటా ఉన్నవాడు అంటే సర్వవ్యాపకుడు. పూరయతి నుంచే పూర్ణం అనే పదం వచ్చింది. హృదయంలో ఉండే భగవంతుడు సర్వవ్యాపకుడు. దివ్యం అంటే చైతన్య స్వరూపం. అటువంటి సర్వవ్యాపకమైన చైతన్య స్వరూపుడైన ఈశ్వరుణ్ణి సగుణ ఉపాసకుడు, అది కూడా నిష్కామ ఉపాసకుడు మరణకాలంలో తలుచుకుంటాడు. ఎలా తలుచుకుంటాడు? చేతస, మనసుతో. ఎటువంటి మనసుతో? అభ్యాసయోగయుక్తేన, అతను నిరంతరం ఉపాసనే చేస్తూ ఉంటాడు. అందువల్ల అతను నిరంతరం సాధన చేస్తాడు. మనసుని అభ్యాసం చేయటం వల్ల అతనికి మరణకాలంలో కూడా సునాయాసంగా స్మరణ చేయగలుగుతాడు. గాంధీజీని షూట్ చేస్తే హే రామ్ అన్నాడు. ఎలా అనగలిగాడు అంత సడన్ అన్ఎక్స్పెక్టెడ్ డెత్ లో? అంటే ఆయన ఎప్పుడు హరే రామ హరే కృష్ణ 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 హరే హరే అనేది చాంట్ చేస్తూ ఉండేవాళ్ళు. కాబట్టి అప్రయత్నంగా కూడా ఆయనకి హే రామ్ అనే పదమే వచ్చింది. అంతగా
ధ్యానంలో లీనమవుతాడు నిష్కామ ఉపాసకుడు కూడా. నాణ్యగామిన నా అన్యగామిన, అతను వేరే విషయాల జోలికి పోని మనసుతో ఉపాసన చేస్తాడు. సగుణ ఉపాసకుడు ఆ విధంగా నన్నే తలుచుకుంటాడు అని కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు. అది ఎలా చేయగలడు అంటే అభ్యాసం కూసు విద్య అన్నారు. ఏదైనా మీరు ఒక రంగంలో సాధన చేస్తే, ఏకాగ్ర చిత్తంతో సాధన చేస్తే, ఇంకా మీరు పడుకున్నా లేచినా కూర్చున్నా నిల్చున్నా అంతా దాన్నే తలుచుకుంటారు. స్వామీజీ కొత్తగా తల్లి అయిన స్త్రీ గురించి చెప్తారు ఈ విషయం. ఆవిడ ఏ క్షణంలో కూడా పిల్ల గురించి మర్చిపోదు. ఆఫీస్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సదా శృణ్వన్ పశ్యన్ స్పృశన్ సృజన్ ఆ పాపాయి ఆలోచనలతోనే ఉంటుంది. ఇక్కడ ఈశ్వరుని ధ్యానంలోనే ఉంటాడు సగుణ ఉపాసకుడు. యాతి, అది చాలా సహజంగా పొందుతాడు. తను బలవంతంగా మరణకాలంలో గుర్తు తెచ్చుకోని అవసరం లేదు. అతనికి తెలియకుండానే, అప్రయత్నంగా అంటారు, అతనికి తెలియకుండానే ఈశ్వరుణ్ణి తలుచుకుంటారు. దానికి ఇంకొక ఉదాహరణ, గణిత శాస్త్రజ్ఞుడు గొప్ప మేధావి అయిన రామానుజం చిన్న వయసులోనే అనారోగ్యం చేసి చావు బతుకుల మధ్య ఆసుపత్రిలో ఉంటాడు. అతన్ని చూడటానికి హార్డీ, ఇంకొక ఫేమస్ మ్యాథమెటిషియన్ వస్తాడు. నిజానికి హార్డీయే రామానుజన్ని, అతని మేధస్సుని గుర్తించి అతని పైకి తీసుకొచ్చి ఇద్దరూ కలిసి ఎన్నో పేపర్లు రాశారు. ఆ హార్డీ వచ్చి ఇతనితో, నేను వచ్చిన టాక్సీ నెంబర్ బాగాలేదు అంటాడు. చూడండి, అతను టాక్సీ నెంబర్ గురించి మాట్లాడుతున్నాడు. మ్యాథమెటిషియన్స్ ఎలా నెంబర్లలో మునిగి తేల్తారన్నది ఇది ఉదాహరణ. ఏమిటా నెంబర్ అని అడిగితే 1729 అని హార్డీ చెప్తాడు. అప్పుడు వెంటనే రామానుజన్, అది బాగాలేదని ఎవరన్నారు, ఆ సంఖ్యకు 2 క్యూబులు వస్తాయి అని అంటాడు. అంటే 12 క్యూబ్ ప్లస్ 1 క్యూబ్ చేస్తే 1729 వస్తుంది. 9 క్యూబ్ ప్లస్ 10 క్యూబ్ చేసినా కూడా 1729 వస్తుంది. 9 క్యూబ్ అంటే 9 into 9 81, 81 into 9 729. దాని ప్లస్ 10 క్యూబ్ 10 into 10 into 10 1000 అవుతుంది. 1000 ప్లస్ 729 1729. అలాగే 12 క్యూబ్ 12 into 12 into 12 1728 అవుతుంది. ప్లస్ 1 క్యూబ్ 1 into 1 into 1 1 అవుతుంది. 1729 అవుతుంది. అంత చావు బతుకుల్లో మంచం మీద ఉన్న వ్యక్తి మ్యాథ్స్ గురించి అంత సునాయాసంగా ఎలా చెప్పగలిగాడు? అతను మ్యాథ్స్ లోనే రమించటం వల్ల. కొంతమందికి అసలు మ్యాథ్స్ అంటే భయం, గాబరా, కానీ రామానుజం అందులోనే జీవించాడు. అందువల్లనే మరణశయ్య మీద కూడా గణితం మీదకే పోయింది మనసు. అది ఎలా సాధ్యమైంది అంటే అభ్యాసయోగయుక్తేన, అభ్యాసం చేయటం వల్ల. మనకు దేని మీద ఇష్టం ఉంటుందో, దేని మీద తపన ఉంటుందో మనసు నిరంతరం దాని గురించే ఆలోచిస్తుంది. అందువల్ల ఆ తపనను మనం భగవంతుని మీద పెంచుకోవాలి. యాతి అంటే పొందుతాడు. భగవంతుని ధ్యానంలో నిత్యం ఉండటం వల్ల భగవంతునిలో ఐక్యం అవుతాడు. మన ఆలోచన దేని మీద ఉంటే అదే చేస్తామని, అదే మన విధిని నిర్ణయిస్తుందని పదే పదే చూసాం. అలా మరణకాలంలో భగవంతుని తలుచుకున్న వ్యక్తి క్రమముక్తి పొందుతాడు. 7వ శ్లోకంలో రామరాయ కవి, ఆయన ఒక సబ్ కమెంటేటర్, ఆయన భాష్యం భాష్యకార ప్రకాశ అంటారు. అందులో ఒక చిన్న విషయం చెప్పారు, అది కూడా చూద్దాం. మాం అనుస్మర అన్నాడు కృష్ణ పరమాత్మ, అది ఉపాసనను సూచిస్తుంది. యుధ్యచ అన్నాడు, అది కర్మ. అంటే దీన్ని బట్టి కర్మ ఉపాసనల సముచ్చయం చేయమని కృష్ణ పరమాత్మ చెప్పకనే చెప్పినట్టు అవుతుంది. ఎందుకు కర్మ ఉపాసన సముచ్చయం చేయమన్నాడంటే ఒక కారణం, 2 కర్మకాండకి చెందినవే. రెండవది అలా చేయటం అవసరం కూడా. అప్పుడే భగవంతుణ్ణి మరణకాలంలో తలుచుకోవడానికి వీలవుతుంది. సగుణ ఉపాసన చేస్తే అహంకార మమకారాలు బలహీనమవుతాయి.
కానీ అహంకార మమకారాలు పూర్తిగా పోవాలి అంటే శ్రవణ మనన నిధిధ్యాసనే చేయాలి. ఆ విషయం కూడా మర్చిపోకూడదు. సమాధి అంటే సగుణ ఈశ్వర ధ్యానంలో మునిగిపోవటం. సవికల్ప సమాధికి నిర్వికల్ప సమాధికి భేదం ఏమిటంటే సవికల్ప సమాధిలో పరిసరాలను మర్చిపోతారు. నిర్వికల్ప సమాధిలో తనను తానే మర్చిపోతాడు ఉపాసకుడు. 9 కవిం పురాణం అనుశాసితారం అనోరణీయాం సమనుస్మరేద్యః సర్వస్య ధాతారమచింత్య రూపం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్. ఈ శ్లోకంలో నిష్కామ ఉపాసకుడు మరణ సమయంలో తలుచుకున్న ఈశ్వరుని గుణాలను ఇక్కడ వర్ణిస్తున్నాడు కృష్ణ పరమాత్మ. ఈశ్వర కళ్యాణ విశేషాలు చూస్తాం. ఏమిటవి? ఒక్కొక్క పదము ఒక్కొక్క గుణాన్ని వర్ణిస్తుంది. అలా ఇక్కడ 8 గుణాలు వర్ణించబడ్డాయి. అవి కవిం పురాణం అనుశాసితారం అనో అనీయాంసం సర్వస్య ధాతారం అచింత్య రూపం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్. దీన్ని బట్టి నిష్కామ ఉపాసకుడు శాస్త్రాలను అధ్యయనం చేయాలని తెలుసున్నది. లేకపోతే అతనికి ఈశ్వర గుణాలు తెలియవు. ఇప్పుడు ఒక్కొక్క పదం చూద్దాం. కవిం అంటే కవి కాదు. ఉపనిషత్తుల్లో ఈ కవి పదం తరచూ వస్తూ ఉంటుంది. కవి అంటే సమష్టి బుద్ధి కలవాడు, సర్వజ్ఞుడు. పురాణం అంటే అతి ప్రాచీనమైన వాడు, ఆది లేనివాడు. తాను అందరి యొక్క సృష్టికర్త గాని తనకి ఒక ఆరంభం అంటూ లేదు. ఇక్కడ పురాణం అంటే మళ్ళీ మనం నేర్చుకునే పురాణాలు కాదు, ప్రాచీనం అని అర్థం. నిజానికి పురాణానికి కూడా ఆ పేరు అలాగే వచ్చింది. పురా అపి నవ, ఎప్పటిదో అయినా కూడా ఇప్పటికీ దాన్ని అందరూ ఇష్టపడతారు అని. సో పురాణం అంటే ప్రాచీనం. అనుశాసితారం, అందరికీ కర్మసూత్రాలను పట్టి కర్మఫలాలను ఇస్తాడు. కర్మసూత్రాలంటే శారీరక సూత్రాలే కాదు, నైతిక సూత్రాలు కూడా వస్తాయి. మనం ఇంతకు ముందే చూసాం. కర్మ అంటే ఏమిటి అంటే మన భవిష్యత్ సృష్టిని నిర్ణయించేది అని. మనం ఒక ఇంట్లో ఒక కుటుంబం మధ్యలో ఒక పరిసరాలలో పుట్టాము అంటే అది మనం పూర్వజన్మలో చేసుకున్న కర్మ ఫలం అని చూసాము. జగత్తుని సృష్టించాలంటే సమష్టి కర్మలన్నీ దృష్టిలో పెట్టుకుని సృష్టి చేయాలని కూడా చూసాం. అందువల్ల అనుశాసితారం అంటే కర్మ ఫలదాత. అనోరణీయాంశం కఠోపనిషత్తులో వస్తుంది. అతి పెద్ద వస్తువు కన్నా చాలా పెద్దదైనది బ్రహ్మ, అతి చిన్న వస్తువు కన్నా చాలా చిన్నది అని. అనోరణీయాన్ మహతో మహీయాన్ అని వస్తుంది. ఇక్కడ అనోరణీయాంశం వస్తుంది. సూక్ష్మమైన అణువు కన్నా సూక్ష్మమైన వాడు అంటే ఇంద్రియ అగోచరం, ఇంద్రియాలకు అందడు బ్రహ్మ. శబ్ద స్పర్శ రూప రసగంధాలకు అందడు. దీన్ని బట్టి మనం భగవంతునికి ఆపాదిస్తున్న సగుణ రూపం భగవంతునికి ప్రతీక మాత్రమే. ఎలాగైతే జాతీయ జెండా మీద భారతదేశాన్ని ఆపాదిస్తున్నామో అలాగే సగుణ బ్రహ్మ మీద నిర్గుణ బ్రహ్మను ఆపాదిస్తున్నాం. అంటే సగుణ బ్రహ్మ ద్వారా నిర్గుణ బ్రహ్మను తలుచుకోవాలి. సగుణ బ్రహ్మ నిర్గుణ బ్రహ్మకు, నిరాకార అనంతానికి, నిరాకార శాంతికి, నిరాకార భద్రతకు చిహ్నం. శాంతి, భద్రత, ఆనందం, పూర్ణత్వాలు మనం కోరుకునేవి. అవి నిరాకార లక్షణాలు. కానీ వాటి సాకార బ్రహ్మను ప్రతీకగా తీసుకుంటాం. అందువల్ల అనోరణీయాంశం అంటే నిర్గుణ బ్రహ్మ. సర్వస్య ధాతారం, అందరికీ అధిష్టాన దేవత. సర్వాధారం గగన సదృశం అని మనం నేర్చుకుంటాం. అలలకు ఆధారం ఏమిటి? సముద్రం. అలలు సముద్రంలో పుట్టి సముద్రంలో స్థితి పొంది మళ్ళీ సముద్రంలోనే లయమవుతాయి. అదేవిధంగా భగవంతుడు విశ్వాధారం. వేదాంతంలో సద్రూపం అంటారు. సద్రూపం అంటే అన్నింటిలో ఉనికిగా సత్తాగా ఉంటాడు. మ్యాన్ ఈజ్, ఉమన్ ఈజ్, బుక్ ఈజ్, టేబుల్ ఈజ్, చైర్ ఈజ్, ఈ పదాల్లో ఈజ్ అనేది ఏదైతే ఉందో ఆ ఈజ్నెస్ ని ఉనికి అంటారు. అదే మన తెలుగులో చూస్తే మనిషి ఉన్నాడు, పుస్తకం ఉంది, బల్ల ఉంది, చెట్టు ఉంది, ఈ ఉంది పదాల్లో ఏదైతే ఉందో ఆ ఉనికిని
సత్ అంటారు. భగవంతుడు సత్ రూపంలో, ఉనికి రూపంలో అంతటా ఉన్నాడు. సదేవ సౌమ్య ఇదమగ్ర ఆసీత్ ఏకమేవా అద్వితీయం. సదేవ అంటే సత్ ఏవ, జగత్తు రాకముందు సత్ మాత్రమే ఉంది అని చాందోగ్యోపనిషత్తులో వస్తుంది. భగవంతుణ్ణి ప్రపంచానికి ఆధారమైన సద్ రూపంగా అభివర్ణిస్తారు చాందోగ్యోపనిషత్తులో. ఉనికి గురించి తెలుసుకోవాలంటే మన బుద్ధి చాలా పదునుగా ఉండాలి. అందువల్ల ఉనికిని సూచించటానికి ఒక నామం రూపం ఇస్తున్నారు. వాచారంభనం వికారో నామధేయం అని అందులోనే వస్తుంది. ఒక వస్తువు రాగానే దానికి ఒక పేరు ఇస్తున్నాం, అంతేగాని అది విడిగా ఇంకొక వస్తువు కాదు. నామరూపాలు తాత్కాలికంగా ఇవ్వబడ్డాయి. సో సర్వస్య ధాతారం అంటే ఉనికి. ఇప్పటికీ 5 అంశాలు చూసాం. కవిం అంటే సర్వజ్ఞుడు, పురాణం అంటే ప్రాచీనం, అనుశాసితారం అంటే కర్మఫలదాత, అనోరణీయాంశం అంటే నిర్గుణ బ్రహ్మ, సర్వస్య ధాతారం అంటే ఉనికి. మిగతావి చూద్దాం. అచింత్య రూపం, మన మనసుకు లేదా ఆలోచనలకు అందనివాడు. మనసుకు ఎందుకు అందడు? మనసు లక్షణం ఆబ్జెక్టుని తెలుసుకోవటం. ఆబ్జెక్ట్కి గుణాలుంటాయి. గుణాలు ఉన్న వస్తువుని మాత్రమే చూడగలదు. నిర్గుణ బ్రహ్మ అంటే అర్థం ఏంటి? గుణాలు లేని బ్రహ్మ, గుణాతీతుడు. కాబట్టి మనసు తెలుసుకోలేదు. అంటే ప్రతిదానికి ఒక పరిమితి ఉంటుంది. ఉదాహరణకి ఎంత గొప్ప కారు అయినా సముద్రంలో వెళ్ళలేదు, అలాగే ఎంత గొప్ప ఓడైనా రోడ్డు మీద వెళ్ళలేదు. అదే సూత్రం ప్రకారం మనసు గుణాలు లేని రంగంలోకి వెళ్ళలేదు, అంటే దాని పరిధి దాటి వెళ్ళలేదు. రెండవ కారణం, మనసు ఆబ్జెక్టుని మాత్రమే చూడగలదు. భగవంతుడు ఆబ్జెక్ట్ కాదు, సబ్జెక్ట్ అయిన నేనే. భగవంతుడి వల్లనే తక్కిన ఆబ్జెక్ట్లను చూడగలుగుతున్నాం. ఎవర్ ద ఎక్స్పీరియన్సర్, నెవర్ ద ఎక్స్పీరియన్స్డ్. అనుభవించే నేనే అది ఎప్పటికీ, అనుభవించబడే వస్తువు కాదు ఎన్నటికీ. అలా చూడలేని భగవంతునికి మనం కొన్ని గుణాలు ఆపాదించి చూస్తున్నాం, ఎందుకంటే మనం ఉపాసన చేయటానికి వీలుగా ఉండటం కోసం. నిర్విశేషం పరం బ్రహ్మ సాక్షాత్ కర్తుం అనీశ్వరః. నిర్గుణ బ్రహ్మను అర్థం చేసుకోలేని వారిని ఉపనిషత్తు మూఢాహ అని, ప్రమూఢాహ అని అంటుంది. మాండూక్యోపనిషత్తులో కృపణులు అని ఉపాసకులని అంటారు గౌడపాదాచార్యుల వారు. బృహదారణ్యకోపనిషత్తులో కూడా సగుణ బ్రహ్మ దగ్గరే ఆగిపోయిన వాళ్ళు కృపణులు అంటారు. కానీ అసలేమీ చేయకపోయే కన్నా సగుణ బ్రహ్మ ధ్యానం చేయటం కూడా మంచిదే అని ఇక్కడ చూపిస్తున్నాడు కృష్ణ పరమాత్మ. అందువల్ల ఈ అధ్యాయం సగుణ బ్రహ్మ ఉపాసకులను కీర్తిస్తున్నది. ఈ సూక్ష్మమైన నిర్గుణ జ్ఞానం పొందలేని వారికి శాస్త్రం లేదా ఉపనిషత్తు ఒక మెట్టు దిగి వచ్చి సగుణ బ్రహ్మను అందించింది. సగుణ బ్రహ్మ ద్వారా నిర్గుణ బ్రహ్మను అర్థం చేసుకునే స్థాయికి ఎదగాలి. అచింత్య రూపం అంటే మనసుకి అందనివాడు. ఆదిత్య వర్ణం, సూర్యుని రంగులో ఉన్నాడు అంటే సూర్యుడంతా ప్రకాశవంతుడు, సూర్యునిలాగా అందరినీ ప్రకాశింపచేయువాడు. సూర్యో యథా సర్వలోకస్య చక్షుః న లిప్యతే చాక్షుషైర్ బాహ్య దోషైః ఏకస్తథా సర్వభూతాంతరాత్మ న లిప్యతే లోక దుఃఖేన బాహ్యః అని కఠోపనిషత్తులో వస్తుంది. అంటే సూర్యకాంతిలో అన్నీ ఎలా తెలుస్తున్నాయో అలా చైతన్య బ్రహ్మ వల్ల మనకు అన్నీ తెలుస్తున్నాయి. అందువల్ల చైతన్య బ్రహ్మ అనుభవం అవ్వాలి అని ప్రత్యేకించి చూడనవసరం లేదు. ప్రతి ఒక్క అనుభవము బ్రహ్మ వల్లనే అవుతున్నది, బ్రహ్మ అనుభవం విడిగా అవ్వదు. సో ఆదిత్య వర్ణం అంటే స్వయం ప్రకాశ చైతన్య స్వరూపం. తమస పరస్తాత్, చీకటి వల్ల చలించని వాడు. సూర్యునికి ఆత్మజ్యోతికి మధ్య భేదం ఏంటి? సూర్యకాంతి చీకటిని చీకటిగా చూపించలేదు, కానీ చైతన్యం చీకటిని చీకటిగా చూపిస్తుంది. చిన్మయానంద స్వామి ఈ విషయాన్ని సరదాగా ఒక కథలా చెప్తారు.
ఎవరో వెళ్ళి సూర్య భగవానుణ్ణి, నువ్వు ఇంత బాగుంటావు, ఒక అందమైన ఆడపిల్ల ఉంది, ఆమె పేరు నిశా, ఆమెను పెళ్లి చేసుకోకూడదా అని అంటాడు. సంస్కృతంలో నిశా స్త్రీలింగం, సూర్యుడు పుంలింగం. సూర్యుడు సహజంగా కుతూహలంతో ఎక్కడ ఉంది ఆ నిశా అని అడిగాడు. భూమికి అటువైపు ఉంది అన్నాడు. పాపం సూర్య భగవానుడు ఎంతో ఆశగా అటువైపు వెళ్తే అక్కడ నిశా ఉంటే కదా. సూర్యుడు రాగానే చీకటి పారిపోతుంది. ఒక సినిమా పాట ఉంది, తూర్పు తలుపు తోసుకుని సూర్యుడు వచ్చాడు, పాడు చీకటికి ఎంత భయమేసిందో పక్క దులుపుకుని పారిపోయింది అని ఆ పాట వస్తుంది. అలా ఇక్కడ నిశా సూర్యుడు వెళ్ళగానే పారిపోతుంది. సరే మళ్ళీ ఇటువైపు ఉందేమో అని సూర్యుడు మళ్ళీ ఆశగా ఇటు వచ్చాడు. అలా ఆదిత్యుడు నిశాదేవిని వెతుక్కుంటూ వెళ్ళటం వల్ల సూర్యోదయాలు సూర్యాస్తమయాలు అవుతున్నాయి. అంతే తప్ప నిశాదేవిని ఇంతవరకు సూర్యుడు చూడలేకపోయాడు అని చెప్తారు. దీన్ని బట్టి తెలిసింది ఏమిటి? సూర్యుడు అన్నింటినీ ప్రకాశింపచేయగలడు, కానీ చీకటిని ప్రకాశింపచేయలేడు. అంటే చీకటిని చీకటిగా చూపించలేడు. తక్కిన వస్తువులను ఉన్నట్టుగా చూపించగలడు, కానీ చీకటిని చీకటిగా చూపించలేడు. కానీ చైతన్యం సూర్యుని కన్నా గొప్ప జ్యోతి. ఎందుకు? చైతన్యం చీకటిని కూడా ప్రకాశింపజేయగలదు. చైతన్యం ద్వారా మీరున్న గది ప్రకాశవంతంగా ఉంటే ప్రకాశవంతంగా ఉందని తెలుస్తున్నది. చీకటి పడ్డాక గది కూడా చీకటిగా ఉంది అని తెలుస్తుంది. అంటే చీకటిని కూడా చూడగలుగుతున్నారు. దాని అర్థం ఏంటి? చైతన్యం చీకటిని ప్రకాశింప చేయగలదు. కాబట్టి తమస పరస్తాత్ అంటే అంధకారాన్ని కూడా పారద్రోలుతుంది చైతన్యం. తక్కిన 3 గుణాలు ఏమిటి అంటే అచింత్య రూపం, అంటే మనసుకి అందడు. ఆదిత్య వర్ణం, సూర్యునిలాగా అత్యంత ప్రకాశవంతుడు. తమస పరస్తాత్, చీకటి వల్ల చలించనివాడు. ఈ 3 లక్షణాలు అంతకుముందు లక్షణాలతో కలుపుకుంటే ఇక్కడ మొత్తం 8 లక్షణాలు వచ్చాయి. అనుస్మరేత్ యహ, యహ అంటే అతను. ఎవర అతను? నిష్కామ ఉపాసకుడు. అనుస్మరేత్ అంటే పదే పదే తలుచుకునేవాడు, అంటే జీవితాంతం తలుచుకుంటూ మరణకాలంలో కూడా తలుచుకునేవాడు. ఇక్కడ ప్రసక్తి ఎప్పటిది? మరణకాలం గురించి. మరణకాలంలో తలుచుకోవాలి అంటే రూల్ ఏం చూసాం? జీవితం అంతా తలుచుకుంటూ ఉండాలి అని. సహా ఇక్కడ మళ్ళీ తెచ్చుకోవాలి. పరమం పురుషం యాతి, యహ అనుస్మరేత్ వరకు మాత్రమే ఇందులో ఉంది. అందువల్ల మనం ముందు శ్లోకంలోంచి సహ పరమం పురుషం యాతి కలుపుకోవాలి. ఇప్పుడు మొత్తం చదివితే భగవంతుని పదే పదే తలుచుకునే నిష్కామ ఉపాసకుడు మోక్షం పొందుతాడు. ఉపాసకుడు మోక్షం పొందుతాడు అంటే ఇక్కడే ఇప్పుడే జీవన్ముక్తి పొందుతాడు అని కాదు. అదిగో ఉపాసకుడు కూడా మోక్షం పొందుతాడు అన్నాడు కృష్ణ పరమాత్మ అనకూడదు. ఇక్కడ మధ్యలో దశలు కలుపుకోవాలి. ఇతను బ్రహ్మలోకానికి వెళ్ళి బ్రహ్మముక్తి పొందుతాడు అని చూస్తాం. బ్రహ్మలోకానికి ఎలా వెళ్తాడో రాబోయే శ్లోకాల్లో చూస్తాం. 10 ప్రయాణకాలే మనసాచలేన భక్త్యా యుక్తో యోగ బలేన చైవ భ్రువోర్మధ్యే ప్రాణమావేశ్య సమ్యక్ సతం పరం పురుషముపైతి దివ్యం. ఈ శ్లోకంలో నిష్కామ భక్తుడు మరణకాలంలో భగవంతుని తలుచుకుంటే ఏమవుతుందో వివరిస్తున్నాడు. ప్రయాణకాలే, ప్రయాణకాలం అన్నప్పుడల్లా అంత్యకాలంలో అని అర్థం చేసుకోవాలి. ఇది కూడా అజ్ఞాని నిష్కామ ఉపాసకుని గురించి అని కూడా గుర్తుంచుకోవాలి. ఎందుకంటే జ్ఞానికి ప్రయాణం లేదు అని చూసాం. అతను ఇక్కడే ఇప్పుడే జీవన్ముక్తి పొందుతాడు, మరణించాక విదేహ ముక్తి పొందుతాడు. కాబట్టి అతనికి ప్రయాణం లేదు. సో ప్రయాణకాలే అంటే అజ్ఞాని నిష్కామ సగుణ బ్రహ్మ ఉపాసకుడు, అది కూడా జీవితాంతం చేస్తున్న ఉపాసకుడు, ఇంకా దానిలోనే రమించే ఉపాసకుడు. అతను ఏం చేస్తాడు? ప్రాణం అంటే పంచప్రాణాలు. పంచప్రాణాలు శరీరంలోని అన్ని అంగాల నుంచి వెనక్కి వచ్చి హృదయంలో చేరుతాయి. హృదయం నుంచి ప్రాణం ప్రత్యేకమైన నాడి అయిన సుషుమ్నా నాడి దగ్గరకు వస్తుంది.
సుషుమ్నా నాడి పేరు ఇక్కడ రాలేదు కానీ వేరే చోట్ల చూస్తాం. అంటే ఇక్కడ మరణంలో లోపల జరిగే స్టేజెస్ అన్ని చెప్తున్నారు. పంచ ప్రాణాలు హృదయంలోకి చేరుకుంటాయి. ఎందుకంటే హృదయం నుంచే అనేక నాడులు వస్తాయి. ఈ ఉపాసకుడు సుషుమ్నా నాడి ద్వారా పైకి వచ్చి తల పైన ఉన్న బ్రహ్మరంధ్రంలోంచి ప్రయాణం చేయాలి. శతం చైకాచ హృదయస్య నాద్యస్తాసాం మూర్ధానమభినిసృతైక తయోర్ధమాయన్ అమృతత్వమేతి విషంగిన్యా ఉత్క్రమణే భవంతి. కఠోపనిషత్తులో వస్తుంది. అంటే అలా ప్రాణం హృదయంలోకి వచ్చి హృదయం నుంచి సుషుమ్నా నాడికి వెళ్తుంది. సుషుమ్నా నాడి తల పై భాగాన ఉండే బ్రహ్మరంధ్రానికి తీసుకెళ్తుంది. బ్రహ్మలోకానికి తీసుకెళ్తుంది కాబట్టి దానికి బ్రహ్మరంధ్రం అని పేరు వచ్చింది. ఐతరేయోపనిషత్తులో భగవంతుడు మన శరీరంలోకి అనుప్రవేశం ఈ బ్రహ్మరంధ్రం ద్వారా చేశాడు అని కూడా వస్తుంది. అయితే ఈ ఉపాసకుడు మరణించినప్పుడు అతని ప్రాణాలు సుషుమ్నా నాడి ద్వారా బ్రహ్మరంధ్రం చీల్చుకుని శుక్లగతి ద్వారా బ్రహ్మలోకానికి వెళ్తాయి. అలా వెళ్ళాలి అంటే అతని ఇక్కడ కొన్ని ఏర్పాట్లు చేయాలి. అవేంటో చూద్దాం. ప్రాణమావేశ్య భ్రువోర్ మధ్యే, ప్రాణాలన్నీ భ్రుకుటి మధ్యకు తీసుకురావాలి. భ్రుకుటి అంటే కనుబొమ్మల మధ్య భాగం, అక్కడ సుషుమ్నా నాడి ఉంటుంది. మరణించే ఉపాసకుడు ప్రయత్నపూర్వకంగా తన ప్రాణాలను భ్రుకుటి మధ్యకు తేవాలి అంటే అది సాధ్యమయ్యే పనేనా అని అననవసరం లేదు. అతను ముందు తక్కిన అంగాల నుంచి ప్రాణాలను విడదీసి వాటిని హృదయంలోకి తెచ్చి హృదయంలోంచి వచ్చే సూక్ష్మనాడిలోకి తీసుకురావాలి. మనకు అది అసాధ్యంగా అనిపిస్తుంది కానీ సాధ్యమే అంటున్నాడు కృష్ణ పరమాత్మ. ఎలా సాధ్యం? యోగ బలేన చైవ చయేవ. యోగ బలం ఉంటే ఇది, యోగ బలం ఉంటేనే ఇది సాధ్యం. అంటే క్రమముక్తి కావాలి అంటే అతను గొప్ప ఉపాసకుడే కాదు, గొప్ప యోగి కూడా అయి ఉండాలి. అంటే అష్టాంగ యోగం సాధన బాగా చేసి ఉండాలి. నిధిధ్యాసనం చేయాలంటే పతంజలి యోగ సూత్రాలు అవసరం లేదు కానీ ఉపాసన చేయాలంటే పతంజలి యోగ సూత్రాల్లో ఆరితేరి ఉండాలి. ఉపాసన చేయాలంటే చక్రాల గురించి తెలియాలి. మూలాధార, స్వాదిష్టాన, మణిపూరక, అనాహత, ఆజ్ఞా చక్రం, సహస్రార చక్రం, వీటన్నిటి గురించి తెలిసి ఉండాలి. శ్వేతాశ్వతర ఉపనిషత్తులో యోగ ధారణ గురించి చాలా వివరంగా వస్తుంది. అష్టాంగ యోగంలో ప్రాణాయామం ఒక ప్రత్యేక అంశం. మామూలుగా గుండె కొట్టుకోవటం, శ్వాస పీల్చటం అసంకల్పిత చర్యలు, అంటే మనకు తెలియకుండానే మనం అవి చేస్తాం. కానీ ప్రాణాయామం ద్వారా ఒక సాధకుడు తన ప్రాణాలను, తన గుండెను తన అదుపులో పెట్టుకోగలడు. అటువంటి సాధకుడిని యోగి అంటారు. క్రమముక్తి కావాలంటే అతను అష్టాంగ యోగి అయి ఉండాలి. జీవన్ముక్తి కావాలంటే నిర్గుణ ఈశ్వర జ్ఞానానికి వచ్చి జ్ఞానం పొందుతాడు కాబట్టి అతను అష్టాంగ యోగం చేయనవసరం లేదు. ఒకవేళ చేసినా చాలా మినిమం అందులోవి కావాలి. ప్రాణాయామం చేయనవసరం లేదు, ప్రాణ వీక్షణ ఉంటే చాలు అని చూసాం. మనసా చలేనా, చలించని మనసుతో ఉండాలి. అతని మనసు స్థిరంగా ఉండాలి. ఎప్పుడు? మరణకాలంలో. మరణకాలంలో తన ప్రాణాలను అదుపులో పెట్టుకోవటమే కాకుండా మనసును కూడా నిశ్చలంగా పెట్టుకోవాలి. అదెలా సాధ్యమండి అంటే మళ్ళీ అదే జవాబు, యోగ బలేనా. యోగ శాస్త్రం చిత్తవృత్తి నిరోధం చేస్తుంది. అంటే మనసు ఆలోచించకుండా ప్రశాంతంగా ఉండేలా చేస్తుంది. తర్వాత ఏం చేయాలి? భక్త్యాయుక్త. అంతేకాదు అప్పుడు నా మీద మనసు పెట్టాలి అంటున్నాడు కృష్ణ పరమాత్మ. అంటే అప్పుడు అతని తపన ఈశ్వర ప్రాప్తి మీదే ఉండాలి కానీ వేరే విషయాల జోలికి వెళ్ళకూడదు. అదెలా సాధ్యం? మళ్ళీ అదే జవాబు, యోగ బలేనా. యోగ శాస్త్రం వల్ల మనసుని వెనక్కు లాక్కోగలడు. యోగ శాస్త్రం వల్ల మనసుని తన ఇష్టదేవత మీద ఏకాగ్రతతో నిలపగలడు. ఇష్టదేవత అని ఇక్కడ ప్రత్యేకించి చెప్పలేదు కానీ మనం కలుపుకోవచ్చు. ఆ విధంగా ఉపాసకుడు తన యోగ శక్తి వల్ల పంచప్రాణాలను అదుపులో పెట్టుకుని
మనసుని ప్రశాంతంగా ఉంచుకుని భగవంతుని మీదే మనసుని నిలిపితే అతను పొందే ఫలం ఏమిటి? పరమం పురుషం దివ్యం. ఈ వాక్యాన్ని పదే పదే చూస్తున్నాం. అందరి హృదయాలలోనూ ఉండటమే కాక సర్వవ్యాపకుడు అయిన భగవంతుణ్ణి, దేశకాల వస్తు పరిచ్ఛేదం లేని భగవంతుణ్ణి, స్వయం ప్రకాశక చైతన్యాన్ని పొందుతాడు. అంటే క్రమముక్తి పొందుతాడు. ఇక్కడ కూడా మధ్య దశలను కలుపుకోవాలి. జీవన్ముక్తి పొందడు, క్రమముక్తి కూడా వెంటనే పొందడు. బ్రహ్మలోకానికి వెళ్ళి బ్రహ్మగారి దగ్గర పాఠాలు నేర్చుకుని జ్ఞానం పొందితే అక్కడ మోక్షం పొందుతాడు. దానిని క్రమముక్తి అంటారు. 11 యదక్షరం వేద విదో వదంతి విసంతి యద్యతయో వీతరాగాః యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి తత్తే పదం సంగ్రహేణ ప్రవక్ష్యే. యదక్షరం వేద విదో వదంతి. వేద విధులు అంటే వైదిక శాస్త్రంలో ఆరితేరిన వారు ఆ భగవంతుణ్ణి అక్షరం బ్రహ్మ అంటారు. నిర్గుణ బ్రహ్మని ఇక్కడ భగవంతుడు తన బోధని మొదలెట్టడంతోనే అక్షరం బ్రహ్మ అని మొదలెట్టాడు. అందువల్ల ఈ అధ్యాయానికి అక్షరం బ్రహ్మ అని పేరు వచ్చింది అని చూసాం. ఇంతకు ముందు కూడా ఆ లైను అక్షరం బ్రహ్మ పరమం. బ్రహ్మ అంటే ఏమిటి అంటే అక్షరం బ్రహ్మ పరమం అని నిర్వచనం ఇచ్చాడు. అక్షరం అంటే క్షరం కానిది, అంటే నాశనం లేనిది. ఈ పదం మనం ఫస్ట్ ముండకోపనిషత్తులో చూస్తాం. యయా తత్ అక్షరం అధిగమ్యతే అని ముండకోపనిషత్తులో వస్తుంది. అక్కడ మనం చూసినప్పుడు బృహదారణ్యకంలో కూడా యాజ్ఞవల్క్యుడు వాడాడు ఈ పదం అని చూసాం. అక్కడ అతను చెప్పిన మాట సహోవాచ ఏతద్వై తదక్షరం గార్గి బ్రాహ్మణ అభివదంతి. యాజ్ఞవల్క్యుడు గార్గి అనే స్త్రీతో ఈ విషయం చెప్తున్నాడు. దీని అక్షరం అంటారు. ఎవరంటారు? బ్రాహ్మణులు అంటే జ్ఞానులు అంటారు, పండితులు అంటారు అని అక్కడ చెప్పాడు. సో శాశ్వతమైన శాంతి, భద్రత, ఆనందాలను ఇచ్చేది ఈ అక్షరం బ్రహ్మ. యత్ యతః విసంతి. ఆ భగవంతుణ్ణి యతులు పొందుతారు. యతి అన్న పదం లిటరల్ మీనింగ్ చూస్తే సన్యాసి అని. సన్యాసి అంటే చిత్త ఏకాగ్రతతో తక్కినవేవి ఆలోచించకుండా భగవంతుని మీదే ధ్యానం పెట్టే వ్యక్తి. ఎవరైతే ఆధ్యాత్మికకు ప్రాధాన్యతనిస్తారో వారే సన్యాసులు. సో సన్యాసి అంటే ఆశ్రమ సన్యాసి కాదు, ఆంతర సన్యాసం చేసిన వ్యక్తి అని చెప్పవచ్చు. అటువంటి వారు పరమాత్మని పొందుతారు. దానికి వారికి కావాల్సిన అధికారిత్వం ఏమిటి? కండిషన్స్ అప్లై అని మీకు చెప్తూ వస్తున్నా. ఆ కండిషన్స్ అని శ్లోకంలో చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ. వీతరాగాహ. అనాత్మ విషయాల మీద ఆసక్తరహితుడై ఉండాలి. ఇటువంటి వారు తక్కిన అన్ని రకాల లక్ష్యాలను పొందటానికి ప్రయత్నించి భగవంతుడు తప్ప వేరే ఏది శాశ్వతం కాదని తెలుసుకుని దీనికి వచ్చారు. ముముక్షుత్వం ఉన్న భక్తుడు ఇతను అని చూసాం మనం. అంటే భగవంతుడు ఒక్కడే పరాప్రకృతి, తక్కినవన్నీ అపరాప్రకృతి అని గ్రహించిన వారు. కార్డుబోర్డు కుర్చీ ఉదాహరణ మర్చిపోకూడదు. కార్డుబోర్డు కుర్చీ చూడటానికి అందంగా ఉంటుంది, ఆకర్షణీయంగా ఉంటుంది, షోకేస్లో పెట్టుకోవచ్చు, కానీ దాని మీద కూర్చోవడానికి పనికిరాదు. అలాగే ప్రపంచాన్ని చూసి ఆనందించాలి, అనుభవించాలి, కానీ దాని మీద ఆధారపడకూడదు. ముఖ్యంగా మానసికంగా ఆధారపడకూడదు. శాంతి భద్రతలను అక్షర బ్రహ్మ మాత్రమే ఇవ్వగలదు. ఇది తెలిసి వైరాగ్యం పెంచుకుని అక్షర బ్రహ్మ వైపు తిరిగిన వారు వీతరాగాహ అని చెప్పవచ్చు. యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి. ఈ లక్ష్యాన్ని కోరుకున్న వారు బ్రహ్మచర్య జీవన విధానాన్ని ఆచరిస్తారు. ఇక్కడ బ్రహ్మచర్యం అంటే శాస్త్ర అధ్యయనం. పూర్వం గురుకుల వాసంలో ఉండి విద్యను అభ్యసించే వారిని బ్రహ్మచారులు అనేవారు. శాస్త్రం ద్వారానే బ్రహ్మను తెలుసుకోగలరు. ఆ బ్రహ్మస్వరూపం ఏమిటి? తత్తే పదం సంగ్రహేణ ప్రవక్ష్యే. నేను నీకు ఆ బ్రహ్మ గురించి నేను వివరంగా చెప్తాను.
అని కృష్ణ పరమాత్మ ఇక్కడ హామీ ఇస్తున్నాడు. ఈశ్వర స్వరూపం వర్ణిస్తాను అన్నాడు, కానీ అది వెంటనే మరుసటి శ్లోకం నుంచి రాదు. 20వ శ్లోకం నుంచి 22 వరకు వస్తుంది. కొన్ని మనం తర్వాత చెప్తామని మర్చిపోతూ ఉంటాం, కానీ కృష్ణ పరమాత్మ అలా మర్చిపోలేదు. ఈ విషయాన్ని తర్వాత చెప్తాడు. 12 సర్వద్వారాని సంయమ్య మనోహృది నిరుధ్య చ మూర్ధ్వాధ్యాయాత్మన ప్రాణం ఆస్థితో యోగధారణాం. భగవంతుడు పారమార్థిక స్థాయిలో నిర్గుణ బ్రహ్మను అర్థం చేసుకోవడం కష్టం కాబట్టి సగుణ రూపాన్ని శాస్త్రాలు ఇచ్చాయి అని చూస్తూ వస్తున్నాము. ఈ రూపాన్ని ఉపాసన పరిభాషలో చెప్పాలి అంటే ఆలంబన అంటారు. ఆలంబన అంటే నిరాకార వస్తువుని ఒక సాకార వస్తువు మీద ఊహించుకోవటం. ఈ ఆలంబన 2 రకాలు. అవి ప్రతిమా ఆలంబన, ప్రతీక ఆలంబన. ప్రతిమా ఆలంబన అంటే భగవంతునికి ఒక ఆకారాన్ని ఇవ్వటం. రాముడు, కృష్ణుడు, దేవి, హనుమంతుడు ఇలా ఒక ఆకారాన్ని ఇచ్చి వారిని ఆ ఆకారంలో కొలవటం. మేఘశ్యామం పీత కౌశేయవాసం శ్రీవత్సాంకం కౌస్తుభోద్భాసితాంగం అని ఒక వర్ణన చేస్తాం భగవంతుడి మీద. అంతేకాదు ఆ దేవుని 4 చేతుల్లో ఉన్న 4 వస్తువుల వర్ణనలు కూడా చేస్తాం. ప్రతీక ఆలంబన అంటే మనుష్య ఆకారం ఉండదు. శివలింగం, అగ్ని, పసుపు వినాయకుడు ప్రతీక ఆలంబనకి ప్రతీకలు. పసుపు వినాయకుడిని చేసి అందులోకి ఆయనను ఆవాహన చేస్తాం. అస్మిన్ హరిద్రాబింబే సుముఖం మహాగణపతిం ధ్యాయామి. దాని తర్వాత ఆ ప్రతీక ఆలంబనకే షోడశోపచార పూజలు చేస్తాం. ఈ 2 రకాల ఆలంబనలో ఏదైనా తీసుకోవచ్చు. నాకు ప్రత్యేకించి ఇష్టదేవత అంటూ ఎవరూ లేరు అని మీకు అనిపిస్తే ప్రతీక ఆలంబన తీసుకోవచ్చు. శాస్త్రం ఇచ్చే ప్రతీక ఆలంబన ఓంకారం. కఠోపనిషత్తులో ఓంకారం మీద వస్తుంది. ఏతద్దేవాక్షరం బ్రహ్మ ఏతద్దేవాక్షరం పరం ఏతద్దేవాక్షరం జ్ఞాత్వా యో యదిచ్చతి తస్య తత్. ఏతదాలంబనం శ్రేష్టం ఏతదాలంబనం పరం ఏతదాలంబనం జ్ఞాత్వా బ్రహ్మలోకే మహీయతే. ఈ ఓంకార ఆలంబన మీద ఉపాసన చేసిన వ్యక్తి బ్రహ్మలోకాన్ని పొందుతాడు అని ఇక్కడ వస్తున్నది. సో ఈ విధంగా ఓంకారం ఒక ఆలంబన, దాని ఓంకార ఉపాసన అంటారు. అంటే ఓంలో భగవంతుణ్ణి ఆవాహన చేయటం. ఇది చాలా గొప్ప ఉపాసన. దాదాపు అన్ని ఉపనిషత్తుల్లోనూ ఈ ఓంకార ఉపాసన గురించి వస్తూనే ఉంటుంది. ముండకోపనిషత్తులో ఓంకార ఉపాసన గురించి వస్తుంది, తైత్తిరీయోపనిషత్తులో వస్తుంది. కృష్ణ పరమాత్మ కూడా అందువలనే 12, 13 శ్లోకాల్లో ఓంకార ఉపాసన గురించి మాట్లాడుతున్నాడు. ఇక్కడ కృష్ణ పరమాత్మ ఓంకార ఉపాసన చేయమన్నాడు అంటే మనం ఓంకార ఉపాసన మాత్రమే చేయాలని లేదు. ఇష్టదేవత ఎవరన్నా ఉంటే ఆ ఇష్టదేవత మీద ఉపాసన చేయవచ్చు. ఎన్నాళ్ళు చేయాలి అంటే జీవితాంతం చేయాలి. మరణించే సమయంలో కూడా చేయాలి. ఆ విషయం మర్చిపోకూడదు. సర్వద్వారాని సంయమ్య. సో ఇక్కడ అష్టాంగ యోగం ప్రొసీజర్ వస్తుంది. ముందు ఆసనం వస్తుంది. అందులో ఆసనం గురించి చెప్పలేదు, మనం కలుపుకోవచ్చు. తర్వాత ఇక్కడ చెప్తున్నది ప్రత్యాహార అంటే ఇంద్రియాలను నియంత్రించాలి. ఇంద్రియాలన్నింటి నుంచి విడిపడాలి. ఎందుకంటే ఇంద్రియాల ద్వారా బాహ్య ప్రపంచం మన ప్రమేయం లేకుండానే మన మనసులోకి దూసుకు వస్తుంది. ఆ వచ్చిన ప్రపంచం ఊరుకోకుండా అనేక ఆలోచనలను కలగజేస్తుంది. అందువల్ల భగవంతుణ్ణి తలుచుకోవాలంటే ముందు ఇంద్రియాలను అదుపులో పెట్టుకోవాలి. తర్వాత మనోహృది నిరుధ్యచ అంటే మనోనిగ్రహం చేయాలి. మనసుని హృదయంలో స్థిరంగా నిలుపుకోవాలి. అక్కడ భగవంతుణ్ణే దర్శించాలి. శివశంకర అష్టకంలో శంకరాచార్యుల వారు భగవంతుని ఈ విధంగా ప్రార్థిస్తారు. అతిభీషణ కటుభాషణ యమకింకర పటలి కృతతాడన పరిపీడన మరణాగమ సమయే ఉమయా సహ మమ చేతసి యమశాసన నివసన్ శివశంకర శివశంకర హర మే హర దురితం.
మరణకాలంలో యమకింకర అంటే యమభటులు వస్తారు, యమకింకరులు అంటాం కదా వారిని. అతి భీషణ కటుభాషణ, వారు నన్ను తిడుతూ నా జీవితాన్ని వృధా పరుచుకున్నందుకు విమర్శిస్తూ వస్తారు. కృతతాడన పరిపీడన మరణాగమ సమయే, అది కూడా చాలా పెద్ద శబ్దాలు చేసుకుంటూ వస్తారు. అటువంటి సమయంలో నాకు నిన్ను ప్రార్థన చేసే ఓపిక ఉంటుందో ఉండదో, అందువల్ల ఓపిక ఉండగానే నిన్ను వేడుకుంటున్నాను. ఉమయా సహ మమ చేతసి, ఉమాదేవి సహితంగా నువ్వు వచ్చి నా హృదయంలో కొలువై ఉండాలి. నువ్వెవరు? యమశాసనుడవు, కాలానికే కాలానివి. యమకింకర్లు వచ్చే ముందు నువ్వు వచ్చి నా హృదయంలో నాట్యం చేస్తూ ఉండాలి. నీ నాట్యం చూసి యమకింకర్లు భయపడిపోయి పరుగులు తీయాలి. ఎంత అద్భుతమైన భావన చూడండి. దీని అర్థం మనం సదా భగవత్ చింతనలో ఉంటే మృత్యు మనని భయపెట్టదు అని. మూర్ధ్వాధ్యాయ ఆత్మన ప్రాణం అంటే ప్రాణాయామం చేయాలి. ప్రాణాలను మూర్ధ్వ స్నానంలో స్థిరంగా నిలబెట్టాలి. ఇంత ముందు శ్లోకాల్లో కూడా చూసాం. ఈ ప్రాణశక్తిని హృదయానికి తీసుకురావాలి. ఎందుకంటే హృదయం నుంచి అనేక నాడులు వెళ్తే సుషుమ్నా నాడిలోకి ప్రాణాలు వెళ్ళాలి. ప్రాణాలను వాటి స్థానం నుంచి వెనక్కి తీసుకుని వాటిని తలపై భాగానికి సుషుమ్నా నాడి ద్వారా బ్రహ్మరంధ్రానికి తీసుకురావాలి. యోగధారణం ఆస్థిత, యోగ సాధన చేయాలి. ధారణ అంటే ఏకాగ్రత చూపాలి. మనస్సుని వెనక్కి హృదయానికి లాక్కోవాలి అని చూసాం కదా. ఇవన్నీ ప్రయాణ కాలంలో చేయాలి. ఇవన్నీ ముందు మరణం ఎప్పుడు వస్తుందో ఎలా తెలుస్తుంది అంటే పర్ఫెక్ట్ యోగి అయి ఉంటే అతనికి తెలుస్తుంది. మీరు యోగుల జీవిత చరిత్రలు చదివితే చాలా మంది యోగులు వారు ఫలానా సమయంలో నిమిషాలు క్షణాలతో సహా చెప్తారు, ఫలానా సమయంలో నేను ప్రాణం వదిలేయబోతున్నాను అని తన శిష్యులు ఎక్కడెక్కడ ఉన్న వారికో కబురు పంపిస్తారు. కాబట్టి యోగికి ముందే తెలుస్తుంది తను ఫలానా సమయంలో మరణిస్తాడు అని. యోగ శాస్త్రం ఆ జ్ఞానం అది గ్యారంటీ చేస్తుంది కూడా. సో మనసు బాహ్యంగా వెళ్ళకూడదు, అంటే మనసు అంతర్ముఖం అవ్వాలి. ప్రాణశక్తిని విత్డ్రా చేయాలి. అది ఎలా చేయాలి అంటే వాళ్ళు చేసే సుదీర్ఘ ప్రాణాయామం తోడ్పడుతుంది. ప్రాణాయామం ఒక నిమిషమో అర నిమిషమో చేయరు. రోజుకి 8 గంటలు చొప్పున సంవత్సరాల తరబడి చేయటం వల్ల ఇది సాధ్యం అవుతుంది. ఇంతవరకు ప్రిపరేటరీ స్టేజెస్ అంటాం, తయారవుతున్న పరిస్థితి. తర్వాత యోగధారణ ఆస్థిత అంటే యోగ సాధన చేయాలి. ధారణ అంటే ఏకాగ్రత చూపాలి అని చూసాం. ఎలా సాధ్యం అంటే అది ముందు నుంచి సాధన చేస్తేనే కుదురుతుంది. ఇప్పటి వరకు కుటుంబం కోసం చాలా చేశారు. ఇప్పటికన్నా ఓంకార ఉపాసన చేయాలి, యోగ సాధన చేయాలి. నిష్కామ ఉపాసకుడు నిరంతరం ఉపాసన చేయటం వల్ల మరణకాలంలో కూడా భగవన్నామ స్మరణ చేస్తూనే మరణిస్తాడు. అంటే రామభక్తుడు రామనామం జపిస్తూ మరణిస్తే కృష్ణ భక్తుడు కృష్ణనామం జపిస్తూ మరణిస్తాడు. మరైతే ఏ ఉపాసన చేయని వ్యక్తి పరిస్థితి ఏమిటి? దీనికి ఒక కథ కూడా చెప్తారు. ఏ పూజ చేయని వ్యక్తి మరణశయ్య మీద ఉన్నట్ట. అమ్మలగన్న అమ్మ అయిన పార్వతీదేవికి అతని మీద జాలి కలిగింది. ఎలాగైనా అతన్ని దీవించమని పరమేశ్వరుని వేడుకుంది. అతనికి మనం అవసరం లేదు, వేరే వాటి మీద ఆధారపడతాడు అన్నాడు పరమేశ్వరుడు. కానీ పార్వతీదేవి ఒప్పుకోలేదు. అప్పుడు పరమేశ్వరుడు ఒక మాట అంటాడు, సరే ఒక పని చేద్దాం, అతని మరణశయ్య దగ్గర ఇద్దరం వెళ్దాం. అతను మరణించే ముందు అమ్మా అంటే నువ్వు అతన్ని కాపాడుదువు గాని అయ్యా అంటే నేను కాపాడుతాను అన్నాడు. కానీ జీవితంలో ఎన్నడూ భగవద్ పూజ చేసేరుగని అతను ఆ మాట అంటాడా? మనం ఊహించగలం ఏమై ఉంటుందో. అతను అమ్మా అనలేదు, అయ్యా అనలేదు, అయ్యో అన్నాడు. అని ప్రాణాలు విడిచాడు. నేను చెప్పానా అన్నట్టుగా శివుడు పార్వతిని చూసి చిరునవ్వు నవ్వాడు. ఇది పరిస్థితి. భగవంతుడు దయాగుణం చూపించి మనను ఆదుకోవడానికి సిద్ధంగా ఉన్నా కూడా మనం అందుకోవడానికి సిద్ధంగా లేము. అందువల్లనే ఈశ్వర కృప కావాలి అంటే మానవ ప్రయత్నం చేయాలి
అని చెప్తూ వచ్చేది. మనం ఎంతసేపు మన పరివారం మీదో మన ఆస్తిపాస్తుల మీదో ఆధారపడతాం. అలా కాకుండా రామానో కృష్ణానో అనగలిగేట్టు ఉండాలి. ఇక్కడ కృష్ణ పరమాత్మ రాముడినో కృష్ణుడినో తీసుకోకుండా ఓంకారాన్ని తీసుకున్నాడు. వివరాలు వచ్చే క్లాస్లో చూద్దాం. ఓం తత్సత్ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.